హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మనం ఒక సోపు తయారు చేసుకుందామండి. ఇంట్లోనే న్యాచురల్గా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. దానికి మనకి ఇదిగోండి, ఇది కుప్పింటాకు అంటారు దీన్ని. ఇది నేను తీసుకొచ్చి వాష్ చేసి కొంచెం ఆరబెట్టానండి. అందువల్ల ఇది కొంచెం వాడిపోయినట్టు అయిపోయింది. మార్నింగ్ తీసుకొచ్చి వాష్ చేసి ఆరబెట్టేసాను. ఇది కుప్పింటాకు అంటారు. దీన్ని చాలా దగ్గర దొరుకుతుందండి, అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. కానీ దీని గురించి మన అందరికీ కొన్ని ఇది ఎందుకు ఉపయోగపడేది అనేది మనకి ఇప్పటి వరకు మనకు తెలియదు చాలామందికి. దీని చాలా మెడిసినల్ వాల్యూగా చాలా వాడతారండి దీన్ని. కాళ్ళు నొప్పులు ఉన్నా, ఏదైనా పెయిన్స్ ఉన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు. ప్లస్ పంటి నొప్పి అలా ఉన్నా కూడా దీన్ని రసం కానీ ఇలా మనం రఫ్ చేసుకున్నా కూడా పంటి నొప్పి పోతుంది. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి దీనివల్ల ఉపయోగాలు. దీంతో ఈరోజు మనం దీన్ని పిప్పళ్ళాకు అని కూడా అంటారండి కొంతమంది కొన్ని చోట్ల. దీంతో మనం ఈరోజు సోప్ తయారు చేసుకుందాం. ఈ సోప్ వల్ల మనకి ఒంటి మీద ఏదన్నా దురదలు ఉన్నా, ఇంకా ఏదన్నా గాయాలు లాంటివి ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతాయని ఈ సోపు చెప్తారండి. అందుకని దీన్ని మనం ఈరోజు ఈ సోప్ తయారు చేసి చూద్దాము. దీనికి కావాల్సింది ఏంటంటే, దీనికి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే అండి, సోప్ బేస్ కావాలి మనకి. మెయిన్గా ఈ సోప్ బేస్ నేను గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నానండి. ఇదైతే కొంచెం బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి ఇది తీసుకున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే, ఇది ఒకటి ఎసెన్స్ ఆయిల్ అండి. ఇది నేను జాస్మైన్ ఎసెన్స్ ఆయిల్ తెప్పించుకున్నానండి. ఇది 100% ఆర్గానిక్, న్యాచురల్గా ఉంటుంది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆల్రెడీ నేను నీము ఆకులు వేసి వేపాకులతో కూడా, నేను వేపాకులు ప్లస్ తులసి ఆకులు కూడా వేసి నేను ఒకసారి చేసి నేను ఇంట్లో ట్రై చేసుకొని నేను ఈ వీడియో మీకు సెకండ్ టైం నేను పెడుతున్నాను. చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి. సోప్ అయితే చాలా బాగుంది. ఇంకా దానికి నేను ఇంకా రోజ్ వాటర్ తీసుకున్నాను. రోజ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కాయిలిన్ క్లే పౌడర్ అని, ఇది కూడా మంచి ఆర్గానికేనండి. ఇది కూడా ఇది మనం సోప్ కొంచెం గట్టిదనం ఉండటం కోసం దీన్ని వాడటం జరుగుతుంది. చూద్దామండి. ఇది బాగానే యూజ్ అయింది, నాకైతే బాగా నచ్చిందండి ఈ సోపు. అందుకనే నేను మీకు కూడా చూపించాలని ఈ రెసిపీ, ఈ సోపు ఎలా తయారు చేసుకునేది మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో పెట్టడం అవుతుంది. చూడండి ఎలా చేద్దామో, అది మనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా వేసుకుంటామండి, వేయాలండి. నేను ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. అది ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా వాడతాము దీనిలో. అది ఎప్పుడు వేయాలో నేను మీకు చెప్తాను వీడియోలో. చూస్తండి, స్కిప్ చేయమాకండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలంటే, దీన్ని ఇలా ఆకులన్నీ తీసేసుకొని ఈ విధంగా ఆకులన్నీ తీసేసుకొని దీని రసం అనేది మనం తీసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా ఆకులన్నీ తీసేసుకొని రసం తీద్దాము. తీసిన తర్వాత ఇది ఎలా చేయాలనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మా వీడియోలు మీకు ఎలా ఉంటున్నాయి అనేది కూడా మీరు మాకు తెలియజేస్తే కామెంట్స్ రూపంలో మేము చాలా హ్యాపీ అవుతామండి. ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా సరి చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే కదండి మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. చెప్తే దాన్ని సరి చేసుకోవడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. ఇదిగోండి, ఈ విధంగా మనము మొత్తము ఇట్లా తీసేసుకుందాము. దీన్ని మనము బాడీలో జాయింట్ పెయిన్స్కి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగా ఉపయోగపడుద్ది అని చెప్తారు ఆయుర్వేదము. ఇది మనకి పెద్దవాళ్ళు. ఇది మొత్తం మనం రసం తీసేసుకొని దీన్ని ఈ విధంగా చూడండి, ఇట్లా ఆకుల వరకు తీసేది. కాడలు ఇవన్నీ ఏం అవసరం లేదండి.
ఓన్లీ లీవ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది అన్ని చోట్ల మనకి దొరికిద్దండి. అసలు మనకు తెలియక ఇప్పటి వరకు అన్నీ మనం ఎక్కువ యూస్ చేసుకోము. ఇది చూడండి, దీనికి ఇట్లా బెల్లులాగా ఇట్లా బెల్లులాగా ఇట్లా ఈ దీనికి సీడ్స్ లాగా ఏవి వస్తాయండి. ఇట్లా ఉంటుంది ఇది. అసలు గుర్తించటం ఏంది, అసలు చూస్తేనే ఒకసారి మనకి ఈజీగా గుర్తుపట్టేస్తామండి. ఇది పెద్ద గుర్తుపట్టలేనంత చెట్టు అయితే కాదండి. ఇప్పుడు దీని పౌడర్ కూడా ఆన్లైన్లో బాగా అమ్మడం కూడా స్టార్ట్ చేశారండి జనాలు. పౌడర్ కూడా అమ్ముతున్నారు. ఇది దొరకని వాళ్ళు ఉంటారు కదండి సిటీస్లో, అట్లా దానివల్ల వాళ్ళు పౌడర్స్ కూడా బయట నుంచి తెప్పించుకోవటం చూస్తున్నాము. ఇప్పుడు మనకి ఇది ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మేము ఇట్లా తీసుకొచ్చుకొని మనం ఇలా చేసుకోవచ్చు. దొరికే వాళ్ళు చేసుకోండి, ఇట్లా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఇట్లా నేను రోట్లో వేసి నూరుతున్నాను. ఒక 2 స్పూన్లు వాటర్ వేసానండి దీనిలో. ఇది నలిగిన తర్వాత మనము దీన్ని వడకట్టేసుకొని దీని నుంచి రసం తీసుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు. నేను ఖాళీగా ఉన్నాలే అని చెప్పేసి ఇట్లా మీకు చూపిద్దాం కోసం ఇట్లా చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మనకు కావాల్సినంత, ఎంత కావాలంటే అంత వేసుకొని ఇదిగోండి. ఇప్పుడు ఎంత వచ్చింది కదా, ఒక్క సోప్కి మనం 2 స్పూన్స్ ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం సరిపోదు అనుకుంటే మనం ముందుగానే ఇది ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. ఇంకొంచెం నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఇంకొంచెం రసం తీసుకుందాం మనం. ఇదండి, మనం ఇప్పుడు ఈ సోప్ బేస్ అనేది కట్ చేసుకుందాము. కట్ చేసుకొని మనం ఫస్ట్ అది బాయిల్ పెట్టేసుకొని మనకి ఎంత అవసరమైతే అంత చేసుకోవచ్చండి. ఇదిగోండి, అది త్వరగా మెల్ట్ అయిపోవాలి కదా, అందుకని ఇట్లా కొంచెం స్లైసెస్గా కట్ చేసేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఇది చూడండి. ఈ విధంగా మనం ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు వాటర్ అనేది మనం డబుల్ బాయిల్ చేయాలండి. దీన్ని వాటర్ అనేది మనం ఫస్ట్ బాయిల్ చేసేసుకొని ఇవన్నీ అందులో వేసుకొని మనం దీన్ని కరిగించేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కుప్పింటాకు రసము ఇంకా మనం ఎసెన్స్లు అవన్నీ కలుపుతామండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది బాయిల్ అయ్యేలోపు మనకి ఆ ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనం కుప్పింటాకుతో చేసుకుంటాము. ఇది వచ్చేటప్పటికి వేపాకుతో కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి కదా. ఇది చూడండి, ఇది ఎలాగో ఈ విధంగా మనం ఫస్ట్ వాటర్ పెట్టేసుకున్నాము, దానిలో ఇది పెట్టేసుకుంటాం అన్నమాట. ఇది పెట్టుకుంటే తిప్పుతూ ఉంటావా, ఈలోపు ఇది మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. ఈలోపు దీనిలో మనం ఇది రోజు వాటర్ కలుపుకుంటున్నాం అండి. ఒక స్పూను రోజు వాటర్ వేసుకున్నాము, ఒక హాఫ్ స్పూను. తర్వాత ఇప్పుడు మనం క్లే వేసుకున్నామండి. ఒక స్పూను నేను క్లే వేసుకుంటున్నాను. బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా ఇదంతా కరిగిపోయింది కదా. కరిగిపోయిన తర్వాత దీనిలో మనం
ఇది అలోవెరా కొబ్బరి నూనె కలిపి మిక్సీ పట్టిన జెల్ అండి. ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇది అలోవెరా కొబ్బరి నూనె కలిపిన జెల్ అండి అదంతా. ఇదిగోండి, దీనిలో మనం ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకున్నాము. ఈ విధంగా ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకున్నాము. నేను ఒక 3 వేసుకుంటున్నానండి. ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకున్నాం కదా, దీన్ని కూడా చక్కగా మెల్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ఎసెన్స్, జాస్మిన్ ఎసెన్స్ డ్రాప్స్ వేసుకున్నామండి. చూడండి, ఇది వేయటం వల్ల మన సోప్కి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు అంత బాగుంటుందండి. ఈ స్మెల్లే నాకు చాలా బాగా నచ్చింది. నేను అంతకుముందు వేపాకుతో చేసుకున్నానని చెప్పాను కదండి. అసలు సోపు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి. ఇది అసలు చాలా బాగుంది. అందుకనే ఈ సోపు తయారీ మీకు కూడా తెలియజేస్తే మీరు కూడా ఇలాగ చేసుకుంటారని చెప్పేసి నాకు బాగా నచ్చిందని చెప్పేసి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. ఒకసారి చూస్తే మీకు కూడా బాగా అనిపిస్తుంది నాకు తెలిసి. చూడండి, ఇప్పుడు మనం సోప్ బేస్ అక్కడ డబుల్ బాయిల్డ్కి పెట్టాం కదండి, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది చూడండి, ఇది ఇలా మెల్ట్ అవుతూ ఉంటుంది. అంత కరిగిపోయి చక్కగా మెల్ట్ అయిపోతుంది. కానీ ఇది ఎమ్మటే గడ్డగట్టేసిన లాగా అయిపోతుందండి. దీన్ని మనం వేడి మీదే వేరే దానిలో అది మనం సోపు బాక్సెస్లో మన దేనిలో అయితే చేసుకోవాలని కప్పులో వేసుకోవచ్చండి. దీన్ని సిలికాన్ వాటిల్లో వేసుకోవచ్చు, స్టీల్ కప్స్లో వేసుకోవచ్చు, పేపర్ గ్లాస్లో వేసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్ అనిపిస్తే దానిలో వేసుకోవచ్చు. ఎలాగైనా ఇది ఈజీగానే వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. చిన్న చిన్న గడ్డల్లాగా ఉందండి, అది కూడా కంప్లీట్గా మనకి కరిగిపోవాలన్నమాట. మొత్తం కంప్లీట్గా కరిగిన తర్వాతే మనము కుప్పింటాకు రసం అదంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దీనిలో కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ అవైలబుల్ ఉంటాయి మన ఇంటి దగ్గర. మన ఇంట్లో అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన పని లేదండి. ఇది చూడండి, మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇదంతా మెల్ట్ అయిన తర్వాత నేను ఫ్లేము స్లోగానే సిమ్లోనే తక్కువలోనే పెట్టుకున్నాలండి. అందుకనే కొంచెం టైం పడుతుంది. మరీ ఫాస్ట్గా పెట్టేస్తే అది వేరేలాగా అయిపోతుంది ఏమోనని నాకు భయము. అందుకోసం నేను చక్కగా ఏదైనా సిమ్లో చేసుకున్న దానికన్నా ఫాస్ట్గా చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఇదిగోండి, మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో చూడండి, దీనిలో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసేసుకున్నాం. ఇది వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు అయితే దీనిలో ఉంచకూడదండి. ఇట్లా అయిపోగానే మనం కట్టేసేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను ఆఫ్ చేసేసాను. ఈ హీట్ మీద మనం ఇలా తిప్పేసుకోవాలన్నమాట. మనం ఆ రసం వేసిన తర్వాత ఎక్కువసేపు అనేది దీనిలో ఉంచకూడదు. చూడండి, హై హీట్ మీదే మనకి ఆఫ్ అయిపోతుంది, అది కరిగిపోతుంది.
చూడండి ఈ హీట్ మీద మనకు సరిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం. పోసి చూపిస్తాను ఏది ఎలాగొస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇది సిలికాన్ కప్ అండి. ఇది వచ్చేటప్పటికి ఇది స్టీల్ గిన్నె. ఇదిగోండి దీనిలో కూడా మనం వేసుకోవచ్చు. ఇదిగోండి ఇది మనము టీలు అయితే తాగుతాం కదా, జ్యూస్లు అలాంటివి, దానిదండి ఇది. చూడండి దీనిలో కూడా ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. ఇది తొందరగా గట్టిపడిపోయిద్దండి, ఫాస్ట్గా వేసేసుకోవాలి. ఇదిగోండి మనం చేసుకున్న కుప్పింటాకు సోపు 2 hours అయింది. ఇది ఎలా వస్తుందో చూద్దాము. చూడండి చూడండి ఈ విధంగా వచ్చింది. ఇది కుప్పింటాకు సోప్ అండి. ఇది చూడండి ఇలాంటి సిలికాన్ వాటిల్లో అయితే మనకి చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఇది సోప్ కూడా బాగా గట్టిగా ఉందండి. చూడండి ఇది వచ్చేటప్పటికి మనం స్టీల్ దానిలో వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఇలా అనేస్తే, లేదంటే మనం కొంచెం కొబ్బరి నూనె రాసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది సోప్ మనకి. ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ అవుతుందో నేను మీకు ఒకసారి నురుగు వస్తుందా రాలేదని కూడా నేను మీకు చూపిస్తానండి. చూడండి చూడండి ఒకసారి. చూడండి మంచి స్మెల్, మంచి నొరగ. చూడండి ఎంత బాగా వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని సోప్ అనేది వాడుకోవచ్చండి. చాలా బాగా వస్తుందండి సోపు. ఇది చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.